ఓకే. ఇప్పుడు డిప్లొమా అంటే నెక్స్ట్ బీటెక్ ఈ స్టేజ్లోకి వెళ్తారు, లేకపోతే ఐటీ జాబ్ ఇట్లా. రియల్ ఎస్టేట్ కొంచెం యూనిక్ ఎంచుకోవడానికి రీజన్ ఏందన్న అసలు? రియల్ ఎస్టేట్ ఎందుకంటే నాకు బేసిక్గా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళతో డిస్కస్ చేయడం. సో నా దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా సర్వీస్ కానీ అవతల వ్యక్తికి ఇవ్వాలన్న ఒకటి ఇంటెన్షన్ ఉండే. మా ఫాదర్ ఇసుక బిజినెస్. సో అండ్ నేను ఇక్కడ రాకముందు కొంచెం వేరే వేరే మార్కెటింగ్ అన్ని చేసిన తర్వాత మార్కెటింగ్లో డబ్బులు ఉన్నాయి, పేరు ఉంది, గుర్తింపు ఉంది, సక్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అండ్ ఇదేంటంటే ఎవర్ లాస్టింగ్ బిజినెస్ అనమాట. ఎన్ని తరాలు మారినా సేల్స్ మ్యాన్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ ఉంటుంది. సో దీని గురించి నేను ఒక ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు నా మెంటర్ నాకు ఏం చెప్పారంటే, ఒక డాక్టర్ ఒక లాయర్ పని చేయలేడు, ఒక లాయర్ ఒక టీచర్ పని చేయలేడు, ఒక టీచర్ ఒక ఇంజనీర్ పని చేయలేడు. కానీ ఈ ప్రపంచంలో ఒక డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే చేయగలిగే ఒకే ఒక బిజినెస్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ మన నాలెడ్జ్, మన స్కిల్స్, మన టైము, మన ఎఫర్ట్స్, మన ఎనర్జీ పెట్టి డబ్బు సంపాదించే ఇండస్ట్రీ సేల్స్. సో ఈ సేల్స్లో కూడా చాలా ఉన్నాయి, కానీ సేల్స్లో కూడా అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. అరిగిపోనిది, కరిగిపోనిది, ఎవరు ఎత్తుకుపోని ప్రోడక్ట్ కాబట్టి రియల్ ఎస్టేట్కి ఫ్యూచర్ ఉంటుంది అని అర్థమై దెన్ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే మీరు అన్న డబ్బు సంపాదించుకోవచ్చు, ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించవచ్చు అని చెప్పినారు. అసలు ఈ రియల్ ఎస్టేట్లో మీకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా అన్న? రియల్ ఎస్టేట్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. చాలా మందికి ఏం తెలుసు రియల్ ఎస్టేట్లో అంటే ప్రాపర్టీ, ఐదర్ ప్లాట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, కొనడం, అమ్మడం. అంటే అమ్మడం వల్లనే ఇన్కమ్ వస్తుంది, జనాలకు అంతే తెలుసు. ఎస్. సో జనరల్గా ఏముంటుంది అంటే ఒక 1 CR బిలో ఉందనుకోండి, బయట జనరల్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే 2% కమిషన్ ఉంటుంది. బిలో 1 CR అయితే 2% ఉంటుంది, ఎబో 1 CR అయితే 1% ఉంటుంది. ఇది జనరల్గా మార్కెట్లో నడిచే ఉంటుంది. అది కాకుండా కొన్ని వెంచర్స్లలో కావచ్చు, ప్రైవేట్ వెంచర్స్లో కావచ్చు, అక్కడ కొంచెం వేరే ఉంటుంది, పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. కొంచెం కట్ ఆఫ్ లాగా కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇంత గజానికి ఇంత అని ఇచ్చేది ఉంటుంది. ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో సేల్స్ అండ్ పర్చేసింగ్ ఇది ఒకటే కాకుండా మళ్ళీ దీంట్లో వచ్చేసి టార్గెట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళు ఎట్లా సేల్ చేస్తారంటే మంత్లీ ఇన్ని గజాలు అమ్మితే ఇంత కమిషన్, దీంతో పాటు ఇంత బోనస్, ట్రిప్పులు, టూర్స్ అని ఉంటుంది ఏజెంట్స్కి. ఇది జనరల్గా ఉండేది. సో దీంతో పాటు ఏముంటుంది అంటే రియల్ ఎస్టేట్లో ఒకటి సేల్స్ అండ్ పర్చేసే కాకుండా కొందరు ఏం చేస్తారంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఆ 10 లక్షలతో నేనేం చేస్తా, ఆ 10 లక్షలతోని ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి నేను ఒక ప్రాపర్టీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాను. తర్వాత దాన్ని నేను ఒక 90 డేస్లోనో 45 డేస్లోనో ఉన్న ప్రైస్ కంటే ఇంకో 50,000 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టుకొని అమ్ముకుంటారు. మీ మార్జిన్, మీరు ఇన్కమ్ చూసుకొని అట్లా. అంటే అది రిస్క్ ఉంటుంది కొంచెం దాంట్లో. అందరూ ఏంటంటే ప్రాఫిట్లో చూస్తారు కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఒకవేళ ఆ టైం వరకు మన క్లయింట్ దొరకకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ డబ్బులు పోతాయి. సో అగ్రిమెంట్లో రాసుకునేటప్పుడు ఉంటుంది. జనరల్గా అయితేనేమో 90% డబ్బులు ఇయ్యరు. కొన్నిసార్లు మనం అండర్స్టాండింగ్లో రాసుకుంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, మార్కెట్ లేదు, సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు కొన్నిసార్లు అది 1 to 1%, 2% మారిపోతూ ఉంటుంది. ఇలాగే ఫిక్స్డ్ అని ఉండదు. దీని తర్వాత ఏముంటుంది అంటే దాంట్లో సర్వీసెస్ ఉంటాయి. మళ్ళీ ప్లాట్ మానిటరింగ్ సర్వీస్ కానీ, ల్యాండ్ మానిటరింగ్ సర్వీస్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో మీరు ఉంటారు, మీ ప్రాపర్టీ ఎక్కడో సిటీ అవతల 100 కిలోమీటర్ల అవతల ఉంది. మీరు డైలీ వెళ్ళి రెగ్యులర్ వెళ్ళి చూసుకోలేరు కదా. సో అక్కడ మేము చూసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం అట్లా చేస్తాం. లైక్ ఫెన్సింగ్ వేయించడం కావచ్చు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, క్లీనింగ్ చేయించడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇంకా XYZ చాలా ఉంటాయి లోపల. దానివల్ల మీకు యూజ్ ఏంటి అసలు? ఆ సర్వీస్ చేయడం వల్ల కస్టమర్ నుంచి ఛార్జ్ చేస్తారు. కస్టమర్ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు, మీ ప్రాపర్టీ మొత్తం నేను చూసుకుంటా. సో సంవత్సరానికి నాకు ఇంత ఇవ్వాలని ఉంటుంది. గజానికి 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది మీకు ఇన్కమ్. అంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నాను. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి అట్లా. సో అదొకటి. ఇప్పుడు ఇయర్లీ వైజ్, మంత్లీ వైజ్ కొంత ఇన్కమ్ అనేది పే చేస్తుండొచ్చు దాని ఓనర్. ఒకవేళ అందులో ప్లాట్ సేల్ అయిపోయింది అనుకో, సేల్ అయిపోయినాక దానికి కూడా పే చేస్తాడా మెయింటైన్ చేస్తున్నందుకు? దానికి లేకపోతే ఎవరైతే బయ్యర్ కొనుక్కున్నాయినా ఆయన పే చేస్తాడా? సో మెయింటైన్ చేసే వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు, సేల్ చేసే దానితో మాత్రమే సంబంధం ఉంటుంది. సో దీంట్లో ఇంకా కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పింది ఒకటి, నేను కొనుక్కొని ఒక 3 నెలలు 1 మంత్ టైం పెట్టుకుని అమ్మేది ఒక రకం ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 10 లక్షలు ఉంది, 10 లక్షలు ఒక ప్లాట్ వచ్చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఆ ప్రాపర్టీని ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకొని నా పేరు మీద పెట్టుకుంటాను. నేను అది మార్కెట్లో 3 నెలలు కాకపోతే 6 నెలలకు అమ్ముకుంటా అట్లా. సో మార్కెట్లో ఇప్పుడు నేను కొన్నదానికి 50,000 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటాను. ఎందుకంటే ఆయన రిస్క్ చేస్తున్నాడు, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. అదే 10 లక్షలు బయట ఇస్తే ఇంట్రెస్ట్ వచ్చినా కూడా నాకు మినిమం 20,000 వస్తాయి కదా రెంట్లు వస్తాయి. సో ఆ క్యాలిక్యులేషన్ తో పోలిస్తే రియల్ ఎస్టేట్లో ఇంకా 2 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో అట్లా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ దీంట్లో ఇంకా చాలా రకాలు ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీలో అగ్రికల్చర్ తర్వాత రియల్ ఎస్టేటే. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యే కొన్ని వందల ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి ఇవాళ. సో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు లైక్ ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇవన్నీ
మెటీరియల్స్ పరంగా ఇవన్నీ కూడా దేంతో టైప్ అయి ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ తోనే టైప్ అయి Yes, ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది. ఒక ఏజెంట్ కి ఏంటంటే ప్రాపర్టీలు అమ్మడం నుంచి, రిఫరల్ ఇవ్వడం దగ్గర నుంచి, కొన్ని డిజిటల్ మార్కెటింగ్ చేయడం దగ్గర నుంచి, కొన్ని ప్రమోషన్స్ చేయడం దగ్గర నుంచి, ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి.